Hello friends, welcome back to my channel. So today's first news వచ్చేసి Government of India notifies two special economic zones in Puducherry. సో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని పుదుచ్చేరిలో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అప్రూవల్ అయితే దొరికింది బై ద బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ ఫర్ దిస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ద్వారా అయితే. సో మెయిన్లీ దీని అబ్జెక్టివ్ వచ్చేసి ఇండస్ట్రియల్ గ్రోత్ని స్ట్రెంథెన్ చేయడం కోసం అండ్ ఎక్స్పోర్ట్స్ని పెంచడం కోసం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం అండ్ ఎంప్లాయ్మెంట్ కోసం అయితే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ పుదుచ్చేరి దీనివల్ల అయితే ఒక స్ట్రాంగర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ హబ్. ఒకటేమో స్మాలర్ జోన్ అనమాట. ఎంటైర్లీ ఐటీ కోసం అయితే ఇది అలొకేట్ చేయడం జరిగింది అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ కోసం. అండ్ దిస్ 725 crore ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో దీనివల్ల అయితే 3500 జాబ్స్ అనేది వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసి తట్టంచవాడి అని అక్కడ స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి లార్జర్ జోన్ అనమాట ఫర్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ కోసము. అండ్ ఈ ప్రాజెక్ట్ కి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1250 crore అనమాట. సో ఇక్కడ కూడా 5000 జాబ్స్ అనేది అయితే క్రియేట్ అవబోతున్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి తట్టంచవాడి అండ్ సెకండ్ వన్ వచ్చేసి కరసూరు, విలియనూరు తాలూకులో ఉంటుందన్నమాట ఇది. ఓకే. అండ్ లార్జ్ కార్పొరేట్ కంపెనీస్ ద్వారా అయితే దీన్ని సెటప్ చేయడం జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ మాత్రం లోకల్ సిటీ మున్సిపాలిటీ వాళ్ళు అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్తున్నాను. సో వాట్ ఈస్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్? ఇట్స్ స్పెషల్ జోన్ అనమాట. సో ఇక్కడైతే కంపెనీస్ వచ్చి వాళ్ళ కంపెనీస్ని అయితే పెట్టచ్చు అనమాట. లైక్ ఫార్మా కంపెనీ, ఐటీ కంపెనీస్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్. సో ఇక్కడ పెట్టినప్పుడు హెవీ కస్టమ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ రా మెటీరియల్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈజీ పేపర్ వర్క్ ఉంటుంది అండ్ లైసెన్స్ అండ్ అప్రూవల్ తీసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేది ఉంటాయన్నమాట. సో మెయిన్లీ వచ్చేసి దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి లార్జ్ స్కేల్ జాబ్ క్రియేషన్, ఇండస్ట్రియల్ డైవర్సిఫికేషన్ అనమాట. బరోడా బయోమెట్రిక్ అండ్ యుఐడిఏఐ ఫేస్ అథెంటికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇలా BOPEPL లాంచ్ చేయడం జరిగింది. సో ఎందుకు తీసుకొచ్చారు? ఇది మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే జస్ట్ టు ఇంప్రూవ్ ద కస్టమర్ కన్వీనియన్స్, యూజర్ వెరిఫికేషన్ని సింప్లిఫై చేయడానికి అనమాట. అండ్ డిజిటల్ సెక్యూరిటీ ఇవ్వడానికి కోసం. అండ్ ఈ దీనికోసం అయితే ఈ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ మెకానిజం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. ఇంతకుముందు అయితే మనం ఏదైనా యూపీఐ పిన్ సెట్ కానీ రిసెట్ కానీ చేయాలి అనుకుంటే బ్యాంక్లో కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉండింది అనమాట. చాలా ప్రాసెస్ ఉంటుంది. సో కానీ ఇప్పుడు జస్ట్ ఒక ఫేషియల్ రికగ్నిషన్ తోటి అండ్ యుఐడిఏ ఫ్రేమ్వర్క్ కంబైన్ అయ్యి అండ్ ఓటీపీ వస్తుందన్నమాట. దీంతో అయితే మన పిన్ని మనం రీసెట్ చేసేయచ్చు. సో యూజర్ ఇప్పుడు జస్ట్ 5000 వరకు పే చేయొచ్చు అనమాట. జస్ట్ యూజింగ్ దిస్ బయోమెట్రిక్ అనమాట. సో ఈ యూపీఐ సర్వీసెస్ని అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట ఈ BOPEPలో. సో దీనివల్ల అయితే డిజిటల్ పేమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఫండ్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది వచ్చేసి డిజిటల్ సెక్యూరిటీని కూడా అవ్వబోతుంది. ఇన్నోవేషన్ అనే చెప్పాలి. సో బ్యాంక్ ఆఫ్ బరోడాస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో అండ్ దీనివల్ల చాలా వరకు అయితే రిస్క్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట ఇన్ డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. అండ్ దీనివల్ల అయితే కస్టమర్లు ట్రస్ట్ కానీ పెరిగిపోతుంది అనమాట. బికాజ్ ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రేలియా, యూకే అండ్ యూఎస్ లాంచెస్ అండర్ వాటర్ డ్రోన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. అండ్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి మారిటైమ్ డిఫెన్స్ కెపబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం అనమాట. అండ్ ఇట్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ ద అడ్వాన్స్డ్ ఆటోనోమస్ అండర్ వాటర్ సిస్టమ్స్ మీద అయితే ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ ద డ్రోన్ అనమాట. ఏం పని చేయబోతుందో చూద్దాం. సో ఆల్మోస్ట్ 95% ఆఫ్ గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఇదనేది ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వల్ల ఫ్లో అవుతుందన్నమాట. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఓషన్స్లో ఉంటుందన్నమాట. చూసారు కదా మనకి ఇంటర్నెట్ అనేది. సో ఇది ప్రొటెక్ట్ చేయడం కోసమని అండ్ కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండాలి ఒకరు అని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి పైప్ లైన్స్ అనమాట. ట్రాన్స్పోర్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ కోసం యూస్ చేస్తారు కదా. సో అక్రాస్ కాంటినెంట్స్ కోసం అండ్ ఎన్ష్యూరింగ్ ద సేఫ్ నావల్ ఆపరేషన్స్ కోసము అండ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై మిషన్ ట్రేడ్ అంతా ఈ షిప్పింగ్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ ఓషన్స్ అంతా ప్రొటెక్ట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ పిల్లర్ 1, పిల్లర్ 2 అని రెండైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటేమో న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ అనమాట ఆస్ట్రేలియా కోసం. ఇంకోటి
అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ విచ్ ఇంక్లూడ్స్ ఏఐ అండ్ అండర్ వాటర్ రోబోటిక్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా డ్యామేజ్ లేకపోతే ఏదైనా థ్రెట్ ఉంటే ర్యాపిడ్లీ డిటెక్ట్ చేస్తుందనమాట ఈ డ్రోన్. ఈ డిఫెన్స్ కోఆపరేషన్‌ని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం అయితే ఈ ఆస్ట్రేలియా, యూకే అండ్ యూఎస్ఏ సో ఈ డ్రోన్స్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ స్టీల్ యూజర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంఓయూ అయితే సైన్ చేసిందనమాట. టు ఇంప్రూవ్ ద స్టీల్ కమోడిటీ డెరివేటివ్స్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా అండ్ టు ఇంప్రూవ్ ద మార్కెట్ పార్టిసిపేషన్ రిస్క్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయడం కోసం అయితే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో టు మేనేజ్ ద ఎఫిషియంట్ ప్రైస్ డిస్కవరీ మెకానిజం అనమాట. సో అదేంటో తెలుసుకుందాం. సో స్టీల్ అనేది ఇట్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బ్రిడ్జెస్ కట్టడానికైనా ఇంకా ఆటోస్ అండ్ అప్లయన్సెస్ కోసం రోడ్స్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కోసం అని అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సో ఒక కంపెనీ సో టెండర్ వేసిన తర్వాత సో కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు సో ఈ స్టీల్ ప్రైస్ అనేది సో ఇంక్రీజ్ అయిపోతూ ఉందన్నమాట. సో 30% పై ఎవ్రీ మంత్ ఇలా జరుగుతూనే ఉందన్నమాట. సో అది అవాయిడ్ చేయడం అని కోసం అయితే సో ఈ ఎంఓయూని అయితే సైన్ చేయడం జరిగింది. సో ఇది సైన్ చేసిన తర్వాత సో ఒకవేళ ఈ కంపెనీస్ బై చేసిన తర్వాత కాంట్రాక్ట్స్ని సో వారు గ్యారంటీ ఇస్తారనమాట టు గెట్ ద స్టీల్ అవుట్ ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట. అప్ టు 6 మంత్స్ వరకు అదే సేమ్ ప్రైస్ ఉంటుంది. స్టేబుల్ ఉంటుంది. దీనివల్ల అయితే సో చాలా స్మాల్ బిజినెసెస్‌కి అయితే హెల్ప్ అవుతుందనమాట. సో ఎంఎస్ఎంఈస్‌కి హెల్ప్ సో ఇదైతే ఇంప్రూవ్ చేస్తుందనమాట. ట్రాన్స్‌పరెన్సీ ఇన్ స్టీల్ ప్రైసింగ్ గానీ అండ్ మార్కెట్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్‌ని కూడా ఇంప్రూవ్ చేయబోతుందనమాట. సో దీనివల్ల అయితే ఈ కార్పొరేట్ ఇన్వెస్టర్స్‌కి అయితే చాలా హెల్ప్ అవుతుందనమాట. సో ఎందుకంటే స్టేబుల్ ప్రైస్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ పార్ట్నర్స్ విత్ సిడ్బీ లాంచ్ ఏంజల్ ఫండ్ ఫర్ డీప్ టెక్ స్టార్ట్అప్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే పార్ట్నర్ చేసిందనమాట విత్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట టు ఎస్టాబ్లిష్ డెడికేటెడ్ ఒక ఫండ్ అనమాట ఫర్ డీప్ టెక్ స్టార్ట్అప్స్ కోసం అని. సో ఎందుకు ఈ ఫండ్ ఇస్తున్నారని చెప్తే సో ఇన్నోవేషన్ కోసం అండ్ ఎర్లీ స్టేజ్ డీప్ టెక్ స్టార్ట్అప్స్ ఏదైతే ఉంటాయో సో దానికోసమని ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనం నార్మల్లీ చూసుకుంటే ఆమ్, సో లోన్స్ అనేది సో చాలా ఈజీగా దొరుకుతాయన్నమాట. కానీ ఈ డీప్ టెక్స్‌లో కొంచెం హెవీ సైంటిఫిక్ రిసర్చ్ ఉంటుంది. రియల్ ఇంజినీరింగ్ ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ దీన్ని రిసర్చ్ చేయడానికి కొన్ని ఇయర్స్ పడుతుందన్నమాట. సో ఈ టైంలో సో వీళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ గానీ, ఫండ్ గానీ ఎక్కడి నుంచి దొరుకుతుంది? సో దే లైక్ చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది కదా! సో దానికోసమనైతే సో ఈ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్ డిజైన్, స్పేస్ టెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ సో దీనికోసమైతే ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ దొరకడం చాలా కష్టమనమాట. అండ్ ఇంకా వచ్చేసి సిడ్బీ. సిడ్బీ అనేది ఇట్స్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఏప్రిల్ 2, 1990లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్స్ రెగ్యులేటరీ బాడీ లాగా పనిచేస్తుందనమాట. ఫర్ లైసెన్స్ అండ్ రెగ్యులేటింగ్ ద ఎంఎస్ఎంఈస్. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా అట్రాక్ట్ అవ్వచ్చు. అండ్ వెంచర్ ఫండింగ్ అనేది దొరుకుతుంది. అండ్ 1,000,000 హైటెక్ జాబ్స్ అనేది రాబోతున్నాయన్నమాట. అండ్ దే వాంట్ టు హెల్ప్ గ్రో 20,000 స్టార్టప్స్‌కి అయితే వీళ్ళు హెల్ప్ చేయాలని అనుకుంటున్నారన్నమాట. మెయిన్ మోటివేషన్ వచ్చేసి జాబ్ క్రియేషన్, ఇన్నోవేషన్ అండ్ హై వాల్యూ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ని సపోర్ట్ చేయడం.